మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. చాలా మంది అడుగుతున్నారండి, నరాల బలహీనత ఎందుకు వస్తుంది, నరాల తిమ్మిర్లు ఎందుకు వస్తున్నాయి, అసలు నరాలంటే ఏంటి, నరాలు ఎందుకు ఇంత ఇంపార్టెన్స్, పాతకాలంలో నరాల పెయిన్లు ఇవి నరాల బలహీనతలు ఉండేవి కాదు, ఈ మధ్య కాలంలో చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళకి ఎందుకు వస్తున్నాయి. నర్వస్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్. మన బాడీలో నర్వస్ సిస్టమ్ అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ ఉంటుంది. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మెయిన్ అనమాట. ఒక మెయిన్ ఇప్పుడు ఎలా అంటే ఎగ్జాంపుల్ ఎలా అంటే ఒక అంటే కరెంట్ ఉండదు, ఒక పెద్ద పోల్ ఉంటుంది చూడండి, అక్కడి నుంచి తీగలు తీగలు తీగలుగా మా ఫామ్ అవుతుంటాయి. ఈ తీగలు కరెక్ట్గా ఉంటేనే కరెంట్ పాస్ అవుతుంది, అవునా కదా. ఒక పోల్ ఉంటుంది చూడండి, పోల్ మనం పల్లెల్లో ఇప్పుడు కూడా పోల్స్ ఉంటాయి మనకి. ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది, ఆ ట్రాన్స్ఫార్మర్ నుంచి మనం వైర్లు పోతూ ఉంటాయి, వైర్లు అన్నీ పోతుంటాయి. ఎక్కడైనా వైర్ కట్ అయిందండి, కరెంట్ పోతుందా మనకి, కరెంట్ బంద్ అయిపోతుంది. మళ్ళీ ఆ వైర్ తెప్పించి మళ్ళీ వైర్ కనెక్ట్ చేసి దాన్ని కనెక్ట్ చేస్తేనే మళ్ళీ వైర్ పోతుంది. సో ఈ ట్రాన్స్ఫార్మర్ ఎవరు అంటే బ్రెయిన్, స్పైనల్ కార్డ్, ఈ రెండు. ఇక్కడి నుంచి ఈ వైర్లన్నీ, ఈ నరాలు ఇంటికి దీపం ఉంది చూడండి, ఆ కరెక్ట్ ఈ వైర్లన్నీ కరెక్ట్గా ఉంటుంది కదా, ఆ దీపం అక్కడ కరెక్ట్ వెలుగుతుంది. ఈ మూమెంట్స్ బాడీ పెయిన్స్, మజిల్స్ ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే ఈ నరాలన్నీ కరెక్ట్గా ఉంటుంది. పైప్స్ అంటే వైర్ కరెక్ట్గా ఉంటేనే కరెంట్ పాస్ అవుతున్నట్టు ఈ నరాలన్నీ కరెక్ట్గా ఉంటేనే మనం పనులు చేసుకోగలుగుతాం. నరాలు, తిమ్మిర్లు, బలహీనతలు, కాళ్ళు లాగడం, చేతులు లాగడం, బ్యాక్ పెయిన్స్. సో ఈ వైర్ ఇక్కడ ఈ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ నుంచి పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ ఈ మధ్యలో ఉన్న వైర్లన్నీ ఇవన్నీ నరాలు. ఇవన్నీ ఈ నరాలలో ఇప్పుడు ఇది ట్రాన్స్ఫార్మర్. ఓకే, ఇది మన ఇల్లు. ఇక్కడ కరెంట్ పాస్ అవ్వాలి అంటే ఈ వైర్లన్నీ కరెక్ట్ ఉండాలి. ఇక్కడ చిన్న మడత పడింది అనుకోండి, నరం కట్ అవ్వాల్సిన అవసరం లేదు, నరం చిన్న మడత పడింది అనుకోండి, అయినా కూడా కరెక్ట్ పాస్ అవ్వదు, ఇక్కడ వీక్ అయిపోతుంది కరెంట్, లేదంటే బర్న్ అయిపోయి కాలిపోతుంది లైట్. అలాగే ఈ నరాలన్నీ కరెక్ట్గా ఉంటేనే ఈ పనులన్నీ మనం చేయగలుగుతాం. తిమ్మిర్లు రావు, మజిల్ బాగుంటుంది, యాక్టివ్ ఉండిపోతుంది, తిప్పగలుగుతాము, కూర్చోగలుగుతాము, వంగగలుగుతాం, నిలబడగలుగుతాం, ఇవన్నీ చేయగలుగుతాం. సో కరెంటే పాస్ అవ్వనప్పుడు, నరాలే బాగాలేనప్పుడు ఎక్కడ పాస్ అవుతుంది కరెంట్. అలాగే ఈ నరాలకి స్ట్రెంగ్త్ ఫుడ్ ఉండాలి. ఈ స్ట్రెంగ్త్ ఫుడ్ కరెక్ట్గా ఇస్తే కరెంట్ కరెక్ట్గా ఉంటుంది, పాస్ కరెక్ట్గా ఉంటుంది, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ బాగుంటుంది, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ బాగుంటుంది. అది ఎగ్జాంపుల్. సో కాబట్టి మనము ట్రాన్స్ఫార్మ్ బాగుండాలి, నరాలు బాగుండాలి, కరెక్ట్ పాస్ అయితే మనం పనులన్నీ చేసుకోగలుగుతాం. మబ్బులో ఒక పని చేయగలుగుతామా, లైట్లన్నీ ఆపేస్తే కూర్చొనే ఉండిపోతాం, ఏ మూమెంట్ ఉండదు బాడీకి. అలాగే ఈ నరాలన్నీ బాగుంటేనే మనం బాగా పని చేయగలుగుతుంది. కాబట్టి నరాలకి స్ట్రెంగ్త్ ఏముంది కావాలి, B12 కావాలి, డి విటమిన్ కావాలి, ఐరన్ కావాలి, మెగ్నీషియం కావాలి, కాల్షియం, ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి. పాతకాలంలో ఇవన్నీ పేర్లు తెలియదు వాళ్ళకి, పెద్దవాళ్ళకి. వాళ్ళు మంచి ఫుడ్ తినేవాళ్ళు, వర్కౌట్ బాగా చేసేవాళ్ళు. ఇప్పుడు అంత జ్ఞానం ఉండి కూడా మనకి B12 డెఫిషియన్సీ ఉంది, డి విటమిన్ డెఫిషియన్సీ. అందరికీ తెలుసు B12 ఎందులో ఉంటుంది. పెద్దవాళ్ళకి ఇప్పుడు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా ఎవరైనా అడిగితే B12 ఎందులో ఉంటుందో చెప్పేస్తారు. డి విటమిన్ ఎందులో ఉంటుంది. అంత జ్ఞానం పెట్టుకొని కూడా ఆరోగ్యంగా లేము ఇప్పుడు మనం. పాతకాలంలో ఏ జ్ఞానం లేకుండా కూడా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఎక్కువగా తెలుసుకోవద్దు, జస్ట్ తినండి ఫుడ్. అందులో ఇది ఉంటుందా, ఇందులో అన్ని మనం 3 పూటలు తినాలి మంచిగా. బ్రేక్ఫాస్ట్ లిమిట్గా తినాలి, లంచ్ లిమిట్గా తినాలి, డిన్నర్ లిమిట్గా తినాలి. మధ్యలో ఫ్రూట్స్, జామకాయలు కానీ, యాపిల్ కానీ, దానిమ్మకాయలు దొరికినవి తినాలి అంతే. ఫుల్గా తినేసి కదలకుండా కూర్చున్నాం అనుకోండి, ఎంత హెల్దీ ఫుడ్ తినా అన్హెల్దీగానే మారుతుంది మన బాడీ. కాబట్టి మనం హెల్దీగా ఉండాలంటే పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, నేను చాలాసార్లు చెప్పాను, పంకిన్ సీడ్స్ అద్భుతంగా పనిచేస్తాయి. వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్. పాతకాలంలో మన స్కూల్స్, నేను చిన్నప్పుడు కూడా స్కూల్కి బయట మనకి ఏమమ్మేవాళ్ళు తెలుసా, పొద్దుతిరుగుడు విత్తనాలు అంటే సన్ఫ్లవర్ సీడ్స్ లైట్గా సాల్ట్ వేసి వేపేవాళ్ళు టేస్టీ కోసం, ఒక చిన్న ప్యాకెట్స్లో అమ్మేవాళ్ళు. నోరు ఓపెన్ చేసుకుని తింటా ఉండేవాళ్ళు నోట్లో వేసుకొని. ఇప్పుడు అసలు ఆ ఒలిచే ఓపిక కూడా లేక ఒలిచేసినవి ఆ సీడ్స్ దొరుకుతున్నాయి మనకి. పాతకాలంలో అయితే మనమే నోట్లో వేసుకొని ఇట్లా ఆ తోలు తీసేసి తినేవాళ్ళం. టీత్కి పని ఉండేది అప్పుడు. అప్పుడు బాగా ఇన్ని తిన్నా సరిపోయావు, ఎక్కువ తినలేము, ఇన్ని తింటేనే మనకు కలిపి వస్తుంది. ఇప్పుడు అంత 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 ఫారెన్ లైఫ్ స్టైల్ అయిపోయింది, అంత ఒలిచేసి ఇస్తున్నారు సీడ్స్ని. అట్లీస్ట్ ఆ సీడ్స్ అన్నది తింటున్నావా లేదు. సన్ఫ్లవర్ సీడ్స్ అద్భుతం, నరాలకి, బ్రెయిన్కి కూడా చాలా మంచిది. పొద్దుతిరుగుడు విత్తనాలు అంటారు దాన్ని, ఒక్కొక్క ప్లేస్లో ఒకసారి ఒక చోట ప్లేస్తారు, బట్ బేసికల్ అయితే పొద్దుతిరుగుడు విత్తనాలు అంటారు దాన్ని. సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, పూల్ మకాన, తామర గింజలు అంటారు, ఐడియా ఉందా. చెరువుల్లో వస్తాయి కాయలు, నల్ల కాయలు ఉంటాయి, దాన్ని పగలగొడితే తామర గింజ, తామర పువ్వు ఎట్లుంటుంది తెల్లగా మంచిగా ఇట్లా ఉంటాయి అనమాట. సో అవి, నువ్వులు, ఇవన్నీ ఎంత స్ట్రెంత్ అండి. ఇవన్నీ రెగ్యులర్గా ఫుడ్లో యాడ్ చేసుకోండి. ఎక్కువగా తినేయకండి, మితం మంచిది, అమితం విషం అంటారు, ఐడియా ఉందా. మితంగా తినండి. ఇప్పుడు పంకిన్, వాటర్ మిలన్, సన్ఫ్లవర్, పూల్ మకానా, తెల్ల నువ్వులు ఉన్నాయి కదా, మళ్ళీ రిపీట్ చేస్తున్నా, పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పూల్ మకానా అంటే తామర గింజలు అని.
తెల్ల నువ్వులు అన్నీ 100 గ్రాములు తీసుకొని దోరగా వేపుకొని ఒక బాక్స్‌లో పెట్టుకోండి. పచ్చిగా తింటే కొంతమందికి స్టమక్ పెయిన్ వస్తదని దోరగా వేపమను. అవి రోజుకి 2 స్పూన్లు తీసుకొని తినండి. ఒకసారి వేపి పెట్టేసుకొని నెల రోజులొస్తాయి. 2 స్పూన్లు డైలీ తినండి. ఎంత స్ట్రెంత్ చూసారా? నరాలకి ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. మునగాకు తీసుకోండి, బచ్చల కూర తీసుకోండి, ఎర్ర తోటకూర అంటారు కదా! వారంలో 2, 3 సార్లు తీసుకోండి ఎర్ర తోటకూర. మంచి ఐరన్ అది. నరాలకు చాలా మంచిదది. మునగాకు కూడా మంచిగా వెల్లుల్లి కొద్దిగా ఆనియన్స్ ఏసి మనం ఎలా మనకు అందరికి తెలుసు వంటలు ఎలా వండాలో. ఎక్కువ ఆయిల్స్ ఏసి వండితే ప్రాబ్లమ్. చెప్పాను కదా! నాలుక దిగితే విషమే. మంచి ఫుడ్ దిగితే ఔషధంగా పనిచేస్తది నాలుక దిగేంత వరకు. అది హెల్తీ ఫుడ్ మంచి ఫుడ్ అయితే ఔషధం. ఇంట్లో వండే ఫుడ్ అంతా ఔషధం ఫుడ్. బయట తినే ఫుడ్ అంతా విషం. అంటే నాలుక దిగిన తర్వాత విషం కింద కన్వర్ట్ అవుతుంది. ఆ విషం శరీర ప్రతి అవయవాలకి ఇచ్చి రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది. హెల్తీ ఫుడ్ ఆకుకూరలు, వెజిటబుల్స్, నట్స్, సీడ్స్ అన్నీ రెగ్యులర్ మనకు దొరికేవే. దొరకనివి ఓకే. దొరకకపోయినా పర్లేదు. మనకు పల్లీలుంటాయి, నువ్వులుంటాయి, ఇవన్నీ ఉంటాయి గదా! రెగ్యులర్‌గా ఇన్ని తీసుకుంటే సరిపోతది. ఎక్కువ తీసుకుంటే పల్లీలు గ్యాస్ ఫార్మ్ అవుతుంది. తక్కువ తీసుకుంటే చాలా మంచిది నరాలకి అది గూడా. రోజు పల్లీలుంటాయి గదా! జస్ట్ ఒక 2 స్పూన్స్ అంత పల్లీలు నైట్ నానబెట్టేయండి. పొద్దున్న లేచిన తర్వాత టిఫిన్ అయిన తర్వాత దాన్ని స్కిన్ తీసేసి తినండి మంచిగా పల్లీలు గూడా. ఎక్కువ తినొద్దు టేస్టీగున్నాయని. మళ్ళీ ప్రాబ్లమ్ అది గూడా. ఇవన్నీ మంచి ఫుడ్స్ అండి. ఇవన్నీ తీసుకోవాలి. హెల్తీగా ఉంచుకోవాలి. హ్యాపీగా ఉంచుకుంటే బాడీ అన్నీ బావుంటాయి. సో, ఖచ్చితంగా చేయండి. రెగ్యులర్ యోగా చేసుకోండి. ప్రాణాయామ చేయండి. ఏ సమస్యొచ్చినా భయపడొద్దండి ఫస్ట్. ఎంత పెద్ద వయసు వాళ్ళకైనా సరే నేను ఒక లాస్ట్ పాయింట్ చెప్తాను గుర్తుపెట్టుకొని. సమస్య అతిగా ఆలోచించి భయపడితే అధికంగా అవుతది సమస్య. సమస్య తగ్గదు. అది ఎక్కువ ఆలోచించొద్దు. తగ్గించుకుంటాను ఆ సమస్య. నేనే తెచ్చుకున్నా, నేను తగ్గించుకుంటా. మంచి ఫుడ్ తింటా. మంచి ఆలోచనలతో ఉంటా. ఎవరి గురించి ఎక్కువ ఆలోచించను. ప్రశాంతమైన మైండ్ సెట్ ఉండి నా సమస్య ఏదున్నా దేవుడితో చెప్పుకుంటా. దేవుడు వింటూ ఒకరోజు సమాధానం ఇస్తాడు. మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు. సో, ఇవి మనం కరెక్ట్ చేసుకోవాలి. సో, ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉంటాం. సో, ఖచ్చితంగా చేయండి. హెల్తీగా ఉండండి. హ్యాపీగా నమస్కారం.